గౌరవ గాథ గుంటూరు మెడికల్ కాలేజ్ యొక్క మహత్తర పునరావిష్కరణ. అందరికీ నమస్కారం. మీ అందరికీ గుంటూరు వైద్య కళాశాల స్వాగతం, సుస్వాగతం. 80 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వైద్య కళాశాల గత సంవత్సరంలో జరిగిన అభివృద్ధి, పురోగతి, ఆధునీకరణ మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. 1946లో ఆవిర్భవించిన గుంటూరు మెడికల్ కాలేజ్ తెలుగు రాష్ట్రాల వైద్య విద్యా చరిత్రలో ఒక సువర్ణాక్షరంగా నిలిచింది. వేలాది వైద్యులను, నాయకులను, శాస్త్రవేత్తలను ఈ గౌరవనీయ సంస్థ తీర్చిదిద్దింది. కాలం మారింది, కానీ గౌరవం మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్ తన చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తోంది. ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్ఫార్మేషన్ ద్వారా ఈ విప్లవాత్మక మార్పుకు దారితీసింది. మన గుంటూరు మెడికల్ కాలేజ్ యొక్క ప్రస్తుత ప్రిన్సిపల్ గారు డాక్టర్ సుందరాచారి గారు తానే ఒక గుంటూరు మెడికల్ కాలేజ్ అల్యూమిని, తన ఆల్మా మేటర్ కి సేవ చేయాలని తపనతో ఈ మహత్తర పునరావిష్కరణకు నాయకత్వం వహించారు. ఈ వైద్య కళాశాల అభివృద్ధి, పురోగతి అంటే కేవలం ఈ కళాశాలలో ఉన్నటువంటి చెట్లకు రంగులు వేయటమే కాదు, ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి గార్డెన్స్ అభివృద్ధే కాదు, ఆ గార్డెన్స్ చుట్టూ ఫెన్సింగే కాదు, అలాగే తరగతి గదులని ఎయిర్ కండిషన్ చేయటమే కాదు, స్మార్ట్ బోర్డ్స్ ఏర్పాటు చేయటమే కాదు, ఎలక్ట్రిఫికేషనే కాదు, విద్యార్థులకు వైద్య బోధనలో కానీ, విద్యార్థులకు పరిశోధనలో కానీ ఆసక్తి కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ కళాశాల అభివృద్ధికి పరిశోధన రంగంలో కానీ, వైద్య బోధనలో కానీ నా సహచరులు, ఉపాధ్యాయులు, కొలీగ్స్, స్టూడెంట్స్ అందరి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కొత్త రూపంలో గుంటూరు మెడికల్ కాలేజ్ ఇప్పుడు ప్రాచుర్యం పొందుతోంది. ఆధునిక ల్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూమ్స్, పునర్నిర్మిత విభాగాలు, హరిత వాతావరణం, మొత్తం క్యాంపస్ కి ఒక కొత్త శ్వాస. నేను డాక్టర్ రమణ యశస్వి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. డాక్టర్ సుందరాచారి గారు ప్రిన్సిపాల్గా గుంటూరు మెడికల్ కాలేజీకి పదవి బాధ్యత స్వీకరించి 1 సంవత్సరం అవుతోంది. అలాగే నేను కూడా సూపరింటెండెంట్గా జీజీహెచ్కి వచ్చి 1 సంవత్సరం కాలం అవుతుంది. ఈ మధ్యలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాలేజీలో, జీజీహెచ్లో కూడా ప్రిన్సిపాల్ గారి సహకారంతో, ఆధ్వర్యంలో జరిగాయి. ఈ స్టూడెంట్స్ అందరికి కూడా చాలా డిపార్ట్మెంట్స్ లో స్మార్ట్ బోర్డ్స్ ఇచ్చారు. అలాగే ఈ హాస్పిటల్ ఎక్స్పాన్షన్ లో భాగంగా బొంగరాల బీడ్లోని 6 ఎకరాల స్థలానికి వారే కాంపౌండ్ వాల్ దాదాపు 90 lakhs పెట్టి వారి సహకారంతో అది కట్టించాము. అలాగే మీరు చూసే ఉంటారు, ఇవాళ రోజున గుంటూరు మెడికల్ కాలేజ్ సుందరీకరణ సుందరాచారి గారి ఆధ్వర్యంలో ఎంత బాగా జరిగిందో. ఆ గ్రీనరీ కానీ, ఆ గార్డెన్స్ డెవలప్మెంట్ కానీ, ఆ కాంపౌండ్ వాళ్ళు, ఆ నేమింగ్, గుంటూరు మెడికల్ నేమింగ్ కానీ ఎంతో అద్భుతంగా ఉంది వాళ్ళ రోజున. అలాగే ప్రిన్సిపాల్ గారి రూమ్ కానీ, ఆ ముందున్న ఏరియా అంతా కూడా మంచిగా గెస్ట్లు వచ్చినా కూడా కూర్చోడానికి సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, అన్ని లెక్చర్ గ్యాలరీస్, ఆల్మోస్ట్ ఫిజియాలజీ, ఎస్పీఎం అన్ని కూడా అద్భుతంగా. ఎందుకంటే వాళ్ళ రోజున 250 స్టూడెంట్స్ పరాయణం ఇంటేక్ ఉన్న ఒక ప్రీ ఇండిపెండెన్స్ ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్ ఇది. సో అంత ప్రెస్టీజియస్గా తీసుకొని వారు అన్ని లెక్చర్ గ్యాలరీస్ కూడా చాలా అద్భుతంగా, స్టూడెంట్స్ ఆడియో విజువల్ సిస్టమ్స్ పెట్టి వారు అకాడమిక్గా బాగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా బాగా డెవలప్ చేశారు. I am Dr. Madhavi, Vice Principal of Guntur Medical College. It is a big opportunity for me as a Vice Principal to talk about Sundarachari sir. He is a dynamic, dashing and daring and visionary principal. We are so lucky to have Sundarachari sir as principal. పేషెంట్సే ప్రాణం సార్కి అభివృద్ధి ఆహారంగా చేసుకొని సుందరాచారి గారు వర్క్ చేస్తున్నారు. ఎంత సెల్ఫ్లెస్గా పనిచేస్తారు. డౌన్ టు ఎర్త్ సార్ చెప్పాలంటే. I am Dr. Sridhar, Professor and HOD, Department of Pathology. In this my 19 years journey, I had been with the department after the joining of Dr. N.V. Sundarachari as a ADME and principal of Guntur Medical College. So he himself, as a proactive factor, he has given a lot of hands to develop our department, particularly the Pentahead, with a digital board which is very, very useful in the teaching purpose of mostly the postgraduates, as well as he has given a
immunofluorescence microscope. It is the first of its kind. So we are doing the tests, particularly the skin biopsies as well as the renal biopsies. It is most useful for the poorest of the government GGH patients. At the same time, another donor, he came and he has supported to develop our practical hall. It is one of the renovated thing what we have. Now the students are enjoying in the practical hall as well as the lecture hall. I am Dr. Poornamma, Professor of Community Medicine. Our department role is academic activities, research activities, community development programs, and investigation of epidemic. There are many renovated in our department. First is our seminar hall renovated, and section library and research laboratory. My special thanks to our beloved principal Sundaracharya sir garu. So myself is Dr. G. Nageswara, working as Assistant Professor of Anatomy, Guntur Medical College, Guntur. Mine is 99 batch. Old students of this college, UG, PG done here. And also I am acting as a men's GMC hostel warden. And also I am taking care of all the male students who are in the hostel. So recently we have one achievement that in the men's hostel we have developed the indoor game stadium, which is in the old mess, that is transformed into indoor game stadium. For that, old students of 92 batch, Dr. Dilip, sir, city surgeon in the Manipal Hospital, gave 5 lakhs donation to the development of indoor game stadium in the place of the old men's hostel. Thank you. నమస్తే, నా పేరు సుబ్బరాయ శర్మ కాట్రపాటి. నేను 1967 బ్యాచ్ గుంటూరు మెడికల్ కాలేజ్. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాను, ఇంటర్నల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నన్ను ఈ కాలేజీ గురించి చెప్పమన్నారు. నా తల్లి గురించి ఏం చెప్పగలను, అంతకన్నా ఎక్కువ ఏమి చెప్పలేను. కానీ ఈ కాలేజీలోకి అడుగు పెట్టగానే నాకు ఈనాడే కాదు ఏనాడైనా ఒళ్ళు పులకరిస్తుంది. అది ఇప్పటికీ జరిగింది. కానీ ఇందులో కొంచెం కొత్తదనం కనపడింది. పాత గుర్తులు పోకుండా కొత్త రూపులు దిద్దిన ఈ కాలేజీ యాజమాన్యము, ప్రిన్సిపాల్ శ్రీ సుందరాచారి గారు, వారి టీంకి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. I am Dr. Salman Raju, Professor and HOD, Pharmacology. ఈ కాలేజీలో 1990 బ్యాచ్. ఇప్పటికి 35 ఇయర్స్ ఈ కాలేజ్తో నాకు సంబంధం. నేను పీజీ చేసేటప్పుడు ఇక్కడ ఓన్లీ 1 పీజీ మాత్రమే ఉండేది. ఇప్పుడు 3 పీజీ సీట్లు అయినాయి. తర్వాత మేము ఉన్నప్పుడు దీన్ని క్యాల్ ల్యాబ్ అని చూపిస్తున్నాము. ఇది అప్పట్లో మాది ఎక్స్పెరిమెంటల్ ఫార్మకాలజీ ల్యాబ్. చీకటిగా ఉండేది, ట్రాక్స్ ఉండేవి, పైప్ లైన్లు ఉండేవి. ఇక్కడ మేము ప్రాక్టికల్స్ చేసుకునే వాళ్ళం ఈ ర్యాబిట్ తోటి, వాటితోటి. అయితే ర్యాబిట్ ఇవన్నీ యానిమల్స్ లేవు కాబట్టి ఇప్పుడు కంప్యూటర్లోనే సిమ్యులేషన్ ప్రాక్టికల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఆ విధంగా కన్వర్ట్ చేయడం జరిగింది. డాక్టర్ సుందరాచారి గారు ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మా డిపార్ట్మెంట్లో చాలా వరకు రెనోవేషన్ కార్యక్రమాలు జరిగినాయి. I'm Dr. Shivamma, Associate Professor of Microbiology and in charge HOD of Microbiology. In our department, laboratory practical hall is renovated. The roof and ACs are provided by respected principal sir. And PG academics are very improved. So we are conducting research work in VRDL laboratory also. I am Dr. Jafar Hussain, AP, Assistant Professor of Forensic Medicine. This is the renovated PG seminar hall. This happens donation of Dr. Rambabu Paladugu sir in memory of Saradamma Institute and Law Excellence IAS Institute. This renovated PG seminar hall and renovated faculty rooms are possible with the donation of Dr. Rambabu Paladugu sir. I am Dr. Madhavi, Professor and HOD of Department of Anatomy, Guntur Medical College, Guntur. I am here to submit that our principal sir, Sundaracharya sir, has given us an opportunity to renovate and develop our college and my department to meet the national level ranking, so that we achieved our renovation works with the help of 99 batch of GMC Guntur and 84 batch has given the opportunity to renovate the Department of Anatomy. I am Dr. Kalyani, Professor in General Medicine Department and in charge HOD. Our department is usually very much crucial department in taking care of the patients, and we have got 25 postgraduates per year batch.
recently Dr. Maulali, cardiologist sir, donated a smart board to our department. This is very much useful for the daily academics. We are routinely using this smart board. Smart board is very much useful for us. By this we can store the information, by that we can retrieve whenever we need, and also the symptoms and signs what we see in the patient we can display clearly in the seminar room as a classroom for the remaining students. We in our department recently we are started to plan to work the research by the inspiration of our beloved principal Sundarachari sir. I am Dr. Aruna, Professor and HOD of Gynec Department. Sundarachari sir గురించి ప్రిన్సిపల్ సార్ గురించి మాట్లాడటానికి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ప్రిన్సిపల్ సారు నాకు 25 ఇయర్స్గా తెలుసు ఈ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో. సారు న్యూరాలజీ డిపార్ట్మెంట్ని డెవలప్ చేసినట్టు ఎంతో చేశారు. చాలామంది పీజీలు సీట్ రావడానికి అవన్నీ తీసుకురావడానికి చాలా కృషి చేశారు. అట్లా డెవలప్ చేసిన న్యూరాలజీ డిపార్ట్మెంట్ అదే సారు ఇప్పుడు ప్రిన్సిపల్గా రావటం, తర్వాత మన మెడికల్ కాలేజీలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ఇవన్నీ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మెడికల్ కాలేజీ రూపురేఖలే మార్చేశారు. హలో అండి, మై సెల్ఫ్ డాక్టర్ రమణ కుమారి. ఐ హావ్ డన్ మై MBBS, my MD, and also presently I'm working as faculty in this college. So నేను MBBS చేసేటప్పుడు ఇట్ వాజ్ స్టార్టింగ్ 1990. అప్పుడు వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ నాలెడ్జ్ మాకు ఇచ్చేసేదంతా లెక్చర్స్ స్మాల్. సో మాకు వచ్చి క్లాస్లో చెప్తేనే మాకు అర్థమయ్యేదా. కానీ ఇప్పుడు ఉన్న చేంజెస్ ఏంటంటే స్టూడెంట్స్కి నెట్వర్కింగ్ కానీ గూగుల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఏరియాస్ నుంచి వస్తుంది. బ్లాక్ బోర్డ్ టీచింగ్ నుంచి నౌ వీ హ్యావ్ ఆల్ LCD ప్రొజెక్టర్స్, స్మార్ట్ బోర్డ్స్ ఇన్ ద లెక్చర్ గ్యాలరీస్. దీస్ ఆర్ రియల్ వెరీ ఇంపార్టెంట్. సో స్టూడెంట్ కి చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ సెషన్స్ చాలా ఇంటరాక్టివ్ గా జరుగుతున్నాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వేరే స్థాయిలో ఉంది. నా పేరు బాలకృష్ణ, గుంటూరు మెడికల్ కాలేజీలో 30 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నాను. నాకు ఈ బస్సు మీద సర్వీసు 20 సంవత్సరాలు చేశాను. అది 92 బస్సు, ఇప్పుడు 32 ఇయర్స్ అది వచ్చి. మేము ప్రిన్సిపాల్ గారు పాత బస్సులు మీద బాధపడలేక, ట్రాఫిక్ లో ఆ బళ్ళు తిప్పలేక చాలా ఇబ్బందిగా ఉండి ప్రిన్సిపాల్ గారు నవంబర్ 1వ తారీఖు నుంచి జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత నేను ఒక బస్సు అన్న ఇప్పించండి సార్, మీరు ఉన్నప్పుడు బస్సులు అయ్యని చెప్పి అడిగినందుకు ఆయన ఒక బస్సు కాదు మీకు డిసెంబర్ లో ఒక బస్సు ఇప్పిస్తా అన్నారు. అది ఆ డోనర్స్ కలిసి వచ్చారు. తర్వాత డోనర్స్ కోసం మేము చాలా కష్టపడ్డాం. ఆ డోనర్స్ ద్వారా 2 బస్సులు వచ్చినాయి మాకు. 99 బ్యాచ్ వాళ్ళు 2 బస్సులు ఇప్పించారు. ఆ తర్వాత ఈ పిల్లలకి ఇబ్బంది లేకుండా మేము ఈ ట్రాఫిక్ అయినా కూడా తప్పకుండా తిరగాల్సి వస్తుంది, తిరుగుతున్నాము. ఈ కళాశాలను చూస్తుంటే ఈరోజు నాకు గత రోజులకు జ్ఞప్తికి వస్తున్నాయి. ఎంతో ఆధునీకరించబడిన ఈ కళాశాలలో విద్యార్థులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి విద్యార్థులతో నేను విద్యార్థినై ఆ తరగతి గదుల్లో కూర్చొని పాఠాలు వినాలని ఆసక్తిగా ఉంది, ఉత్సాహంగా ఉంది, కుతూహలంగా ఉంది. ఇంత చేంజ్ వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు కాలేజ్కి రావాలంటే నిజంగా చాలా ఎక్సైటెడ్గా ఉంది. మా ల్యాబ్స్, లైబ్రరీస్ అండ్ క్లాస్ రూమ్స్ చాలా మోడర్న్గా మారిపోయాయి. మాకు చాలా కంఫర్ట్గా ఉంది. కాలేజ్ చాలా మారిపోయింది, చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయి. చాలా ఓల్డ్గా ఉన్న కాలేజ్ ఇప్పుడు రినోవేట్ చేయడం వల్ల మాకు చాలా కంఫర్టబుల్గా, హెల్ప్ఫుల్గా ఉంది. ఇది వరకు ఫెసిలిటీస్ చాలా లిమిటెడ్గా ఉండేవి, కానీ ఇప్పుడైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. క్యాంటీన్, హాస్టల్స్, ఆడిటోరియం చాలా కొత్తగా మారిపోయాయి, చాలా బాగుంది. కొత్త ల్యాబ్ ఎక్విప్మెంట్ వల్ల రీసెర్చ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంది అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు క్లాసెస్ కూడా డిజిటల్ బేస్డ్ ప్రెజెంటేషన్గా జరుగుతున్నాయి. ఎక్స్పీరియన్స్ మొత్తం మారిపోయింది. ఈ మార్పు వెనక అందరి కృషి ఉంది. ప్రిన్సిపల్ సార్, అలుమ్ని, స్టాఫ్ అండ్ మేము కూడా ఈ గౌరవాన్ని నిలబెట్టేలా చేస్తాం.
మా డిపార్ట్మెంట్స్ మొత్తం రీడిజైన్ చేశారు. ఇప్పుడు టీచింగ్ చాలా స్మార్ట్గా జరుగుతుంది. మా కాలేజ్ అలుమ్ని మా ఫెసిలిటీస్ కోసం చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అలుమ్ని. ప్రిన్సిపల్ సార్ లాంటి వాళ్ళు అల్యూమిని ఉండటం వల్ల మాకు చాలా అదృష్టంగా ఉంది. ఈ మార్పు ఒక్కరి కృషితో రాలేదు. ఇది ప్రతి గుంటూరు మెడికల్ కాలేజ్ వ్యక్తి హృదయం కలిసిన ఫలితం. విద్యార్థులు, సీనియర్స్, అలూమ్ని, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ తమ వంతు సహాయం చేశారు. వారి ప్రేమ, వారి దాతృత్వం వల్లే ఈ రూపాంతరం సాధ్యమైంది. గుంటూరు మెడికల్ కాలేజ్ అలూమ్ని చూపిన ఈ దాతృత్వం ఒక మానవతా పాఠం. ప్రతి పేరు, ప్రతి విరాళం గుంటూరు మెడికల్ కాలేజ్ చరిత్రలో చిరస్మరణీయమవుతుంది. గుంటూరు మెడికల్ కాలేజ్ ఒక చరిత్ర, ఒక గౌరవం, ఒక ప్రేరణ. గతాన్ని గౌరవిస్తూ భవిష్యత్తును నిర్మిస్తున్న ఈ కాలేజ్ ఇంకా ఎన్నో విజయాలకు వేదిక కానుంది. 80 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళాశాల, ఈ గుంటూరు వైద్య కళాశాల ఎంతో అభివృద్ధిని సాధిస్తుంది. ఎన్నో రంగాల్లో ఆధునీకరించబడుతుంది. ఈ ఆధునీకరణకు, ఈ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పూర్వ విద్యార్థుల సహకారాలు ఎనలేనివి, వెలకట్టలేని వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతదేశంలో మొదటి 10 కళాశాలలో ఈ గుంటూరు వైద్య కళాశాలను నిలబెట్టడమే ముఖ్య ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ దృఢ సంకల్పంలో పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలు మరింతగా కొనసాగించాలని, ఈ అభివృద్ధిలో నేను కూడా భాగస్వామి కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. గత జన్మ స్మృతంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. గుంటూరు మెడికల్ కాలేజ్ గతాన్ని గౌరవిస్తూ భవిష్యత్తును నిర్మిస్తోంది.